నుండి ఇంతవరకు దేవుడు తన బలిష్టమైనటువంటి హస్తాలలో భద్రపరిచి సజీవుల లెక్కలు ఉంచి ఈ రీతిగా నడిపించినటువంటి గొప్ప దేవుడి నామమును కనపరచడానికి దేవుడు చూపించినటువంటి తన కృపా కనికరమును బట్టి మరొకసారి దేవుడి సామకుడిగా ఆయన నామమును కనపరుస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి మన సంఘ సభ్యులు కలిగారు సద్గుణవతి గారు మరి సంఘములో ఒకరు దూరమైనప్పటికీ సంఘ సభ్యులుగా మరి మన కుటుంబము అని భావిస్తున్నాం కనుక మరి వారందరి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని భావిస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ప్రతి కుటుంబము మన నుంచి అనగా సంఘం అనగా ఒక కుటుంబంగానే భావిస్తారు, ఇంకా ఆదరణ కోరుతూ ఉంటారు. మనం వెళ్ళి వారిని ఆదరించలేకపోయినా వ్యక్తిగతంగా మంచి మనస్సు కలిగి వారి కొరకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా. కనుక ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి చక్కటి మనస్సు మనందరికీ దేవుడు అనుగ్రహించలాగిన దేవుడు మీ మనస్సును మార్చాలని అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను. పిల్లలు గమనించండి, నాటి వాక్య భాగములు 69వ కీర్తన భాగము 32, 33 చరణాలు ఇచ్చి కొన్ని విషయాలు మీతో పరిచయం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, చదువుకున్న ఒకసారి. బాధపడువారు దానిని చూసి సంతోషించెదరు. దేవుని వెదుకు వారులారా మీ ప్రాణము తెప్పరిల్లును కాక. యెహోవా దరిద్రులు మొర ఆలకించువాడు. ఖైదులు నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వెనుక వారులారా మీ ప్రాణము. దేవుడిని ఎవరైతే వెతుకుతారో వారి జీవితాలలో అనేకమైనటువంటి పరిస్థితులు గతించినటువంటి కాలంలో చూస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా అంత సురక్షితమైనటువంటి పరిస్థితుల్లోనో లేదా ప్రదేశంలోనో లేరు అని మనకు తెలుసు. అయినప్పటికీ ఈ సమయాల్లో కూడా మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే ఏ క్షణంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. గర్భాన్ని జన్మించిన బిడ్డల మొదలుకొని కుటుంబములు పెద్ద దిక్కు వరకు ప్రతి ఒక్కరి జీవితాలు దేవుని యొక్క హస్తగతంలో ఉన్నాయి. అందుకని ప్రాణము ఎవరి చేతుల్లో ఉంది అని అంటే ఎవరి చేతుల్లో ఉంది? యెహోవా వశము అని ఉంది. కనుక దేవుని సంతానములు మనము ఎవరిని వెతకాలి అని అంటే లోకంలో చాలా రకాల పరిస్థితులు వెతుకుతాం. ఉద్యోగాలు వెతుకుతాం, వ్యాపారంలో లాభాలు వెతుకుతాం, ఆ తర్వాత మంచి మంచి స్నేహితుల కొరకు వెతుకుతాం, బంధువులు, కొత్త కొత్త రిలేషన్స్ను వెతుకుతాం. అంటే మనిషి యొక్క ఆశకి అంతం అనేది లేదు. ఈ లోకంలో ఉన్నంతకాలము మనుషుడు దేని కొరకు వెతుకుతూ ఉన్నాడు అంటే చంటి బిడ్డలు మీరు చూడండి, వారి తల్లిదండ్రులు కానీ కనబడగలిగేది వారికి బాగా క్లోజ్గా వాచ్ చేస్తున్నవారు. వారికి చాలా చక్కగా మీకు తెలుసు ఒక మాట ఏంటంటే చిన్నపిల్లలు మనం చూస్తున్నప్పుడు కొడతామంటే భయము, పెడతారంటే ఏంటంట. ఎవరైనా ఒక చాక్లెట్ ఒకసారి ఇచ్చారనుకోండి, రెండోసారి ఏం చేస్తాడు? అంకుల్ చాక్లెట్ తీసుకొచ్చారని అడుగుతుంది. ఎందుకని? ఆయన ఇస్తాడు కనుక. అంటే ఆ రకమైనటువంటి నేచర్ అనేది చిన్నపిల్లలు వస్తారు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి ఖచ్చితంగా రావాలి. అది స్వార్థమైతే కాదు, వ్యక్తిగతంగా దేవుని దగ్గర నుంచి పొందుకోవడం అనేది మన స్వార్థపూరితమైనటువంటి భక్తి. నేను ఇప్పుడు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే నేను నా భక్తిని దేవునికి కనపరచాలి, నేను దేవుడి నుంచి ఏదో ఒకటి పొందుకోవాలి. అది అంటే ఆశీర్వాదమా లేదంటే ఇంకా ఫర్దర్గా దేవుడు ఏది ఇస్తాడనేది అదన్నీ తర్వాత. కానీ వ్యక్తిగతంగా దేవుడితో నాకున్నటువంటి సహవాసాన్ని బలపరచుకోవడానికి ఇష్టపడతాను. అలా కాదు, మనుషులతో మన స్నేహాన్ని ఎక్కువగా మనము అన్యోన్యత అంటే బాగా దగ్గర చేసుకుంటున్నప్పుడు మనుషులతో మనం బాగా మమేకమైపోతున్నప్పుడు. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఏమనుంది? దేవునితో స్నేహం వైరం ఉందా? ఏమనుందండి? లోక స్నేహము అంటే లోక స్నేహాలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయి అంటే ఏం వెతుకుతున్నామో ఈరోజు ఖచ్చితంగా మనకి పర్టికులర్గా తెలుసుండాలి. ఏం వెతుకుతున్నామో అది సరైనటువంటి రీతిలో నువ్వు వెతకకపోతే అది నీ జీవితాన్ని నిత్య నాశనానికి, నరకానికి నడిపించేదిగా ఉండకూడదు. అంటే ఈరోజు శుక్రవారం అనేటప్పటికీ జనరల్గా ప్రతి ఒక్కరికి క్రైస్తవ విశ్వాసాలుగా అనగా ఈ క్రమాన్ని పాటిస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే అయ్యా శుక్రవారం ఖచ్చితంగా ఒక గంట, అరగంట లేదా ఒక పూట, ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నేను ఏం చేస్తాను? ప్రార్థనలో గడుపుతానయ్యా. నా కుటుంబం బాగుపడాలి, నా పిల్లల భవిష్యత్తు కట్టబడాలి, లేదా నేను ఒక రకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థనలో గడుపుతున్నాం. అయితే ఆ ప్రార్థన నీ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది? సరే, నీ ప్రార్థన దావీదు అంటాడు, నా ప్రార్థన తిరిగి ఎక్కడికి వస్తుంది? మరలా
నా ఎదలోనికి వచ్చేస్తుంది. అంటే నీ ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే మన ప్రార్థనని, మన భక్తిని, మన సహవాసాన్ని మనం క్వశ్చన్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన లోపాలు అనేవి ఖచ్చితంగా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు మనల్ని ఏమీ అనలేదు, మన లోపాలంటే మనకు తెలియచేయలేదు. ఇదిగో నీకున్న బలహీనత ఇది, నీకున్న బలం ఇది, నీకున్నటువంటి లోపం ఇది అని ఎవరైతే చెప్పరో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీ వెనకతల 6 అడుగులు గొయ్యి చేస్తున్నారని అర్థం. ఎవరైతే మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే మనల్ని సరి చేస్తూ ఉంటారో ఇమ్మీడియట్గా మనకు అర్థమవుతుంది, అంటే నాలో ఈ లోపం ఉంది కనుక నేను ఖచ్చితంగా సరి చేసుకోవాలి. దేవుని వాక్యం అనునిత్యం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 12 సంవత్సరాల ప్రాయం నుండి ఏ రోజు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అయినట్లుగా, అరే మా అమ్మగారు కదా, మా అన్నదమ్ములు కదా, మా తండ్రి కదా, అంటే నా తండ్రి కదా, అంటే ఎక్కడ కూడా. ఒక సమయంలో ఒకరు అన్నారు, అయ్యా మీ తల్లి సహోదరులు వాకిటి నిలబడిపోయారు కదంటే ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అంటే దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వారే నా తల్లిదండ్రులు, మీరే నా తల్లిదండ్రులు అని యేసుక్రీస్తు ప్రభు వారు కొండ బద్దలు కొట్టినట్లుగా వారి ముఖం మీద చెప్పేశారు. నేను అనుకుంటాను మరి అమ్మ ఆ బయట నుండి ఆలకిస్తూ, అరే వీడికి 9 మాసాలు 9 నెలలు అంటే 10 నెలలు అనుకుంటా, 9 నెలలు నా గర్భంలో పెంచి పోషించాను కదా, నేను ఇన్ని నిందలు పడ్డాను వీడి కోసం. ఎంతోమంది వీడు ఎక్కడో తప్పు చేస్తుందని కన్యాత్వాన్ని విడిచిపెట్టి, అంటే అందరూ నా కుటుంబము, అంటే నాకున్నటువంటి బలగమంతా కూడా నన్ను చూసి నవ్వి ఎగతాళి చేశారు కదా, ఇలాంటి పనికిమాలవాడిగా జన్మనిచ్చారని. నిజంగా ఏ తల్లి అయినా, ఈమె నా తల్లి కాదు మీరే, అంటే ఇప్పుడు నా తల్లి వచ్చింది అనుకోండి, ఆవిడ ఎక్కడ పాస్టర్ గారు మీ అమ్మ వచ్చింది, మీ అమ్మగారు వచ్చారంటే ఆవిడ కాదండి మా అమ్మగారు మీరే అన్నాను అనుకోండి, బయటకు అనకపోయినా ఏమనుకుంటారు ఆవిడ, ఇది ఎంత మూర్ఖుడండి, అంటే ఒక సంఘంలో చేస్తున్నాడు కాబట్టి కన్న తల్లిని తల్లి కాదేనేస్తాడా? యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. భక్తి విషయంలో ఎక్కడ కూడా ఈరోజు క్రైస్తవ విశ్వాసాలు కానీ దేవుని బిడ్డలకు మనం నేర్చుకోవాల్సినటువంటి భక్తి ఏంటంటే, నీ ప్రార్థన వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేకపోతే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో చూడండి 32వ చరణంలో అనుకుంటాను, బాధపడేవారు దాన్ని చూసి సంతోషించగలరు, దేవుని వెతుకు వాళ్ళగా మీ ప్రాణము. అంటే దేవుని వెతకడం అంటే అర్థం ఏంటి? నాకు కష్టం వచ్చిందండి, ఆపదలో ఉన్నాను, శ్రమలో కొలువులో కాలిపోతూ ఉన్నాను, అప్పుడు నేను ఎవరి కోసం ఎదురు చూస్తాను? అయ్యా ఎక్కడున్నారండి? మా ఏరియా ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? మా ఏరియా పెద్దలు ఎక్కడున్నారు? మా వార్డు కౌన్సిలర్ గారు ఎక్కడున్నారు? అంటే నాకు ఫలానా రోగం వచ్చింది కనుక వాళ్ళు ఎక్కడున్నారు, అర్జెంటుగా తీసుకెళ్ళండి అని అంటానా? మంచాన్న పడి ఏమి నడుస్తాను తెలుసా? అయ్యా నన్ను ఎందుకయ్యా ఎలా చూసావు, నన్ను తెలుసా అని ఎవరిని మొత్తుకుంటాను? దేవుని సన్నిధిలో మొరపెడతాను. ఎవరైతే అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో వారి ప్రాణం లేచబడతాయట. భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్న వారికి దేవుడు సహాయం చేయడానికి మరి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఈరోజు కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాన్ని మేము ముందు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయంలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందామండి. అతడు దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి చూడండి, ఇక్కడ ఎవరి వ్యక్తిని ఆలోచన చేస్తే భక్తుడైనటువంటి సంసోను గారు ఎంతమందిని చెప్పాడట? గాడిది పచ్చి ఎముకని ఎంతమందిని చెప్పాడట? 1000 మందిని చంపేసాడట. గాడిది దవడ ఎముకతో 1000 మందిని చంపిన తర్వాత ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే చూడండి 17వ వచనం నుండి చదవడమా 19 వరకు. అతడు చెప్పుడు చాలించిన తర్వాత ఆ దవడ ఎముకలు చేతి నుండి పారవేసి ఆ చోటికి అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వాణ్ణి చేతిలో నుండి చదవండి అని వేడుకొనగా దేవుడు
లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము దెబ్బతినెను. హల్లెలూయా. ఏం జరిగిందట అంటే మన ప్రార్థన వలన మన ప్రాణాలు ఏం చేయబడాలి? ఓదార్చబడాలి. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే ధైర్యపరచబడాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక భయంకరమైనటువంటి రోగము మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. భయంకరమైనటువంటి సమస్యలు చిక్కుకున్నాం. ఎవరికి చెప్పుకోలేనటువంటి పేగల లోతులో మునిగిపోయాం. అరే ఎవరికైనా చెప్పుకుందామంటే ఏమని అనుకుంటారేమో. మొన్నటి వరకు వీళ్ళు బాగానే ఉన్నారు కదా, మొన్నటి వరకు ఇప్పుడు చక్కగా ప్రార్థన పరురాలు కదా, లేదంటే మొన్నటి వరకు వీళ్ళు చాలా చక్కగా అన్ని విషయాల్లో ఉన్నారు కదా, ఈరోజు డబ్బులు లేవంటారేంటి, చేతులు చాపి అందరూ నడుకుంటున్నారేంటి, లేకపోతే వీళ్ళు అటు ఇటు దిక్కులు చూస్తున్నారేంటి, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అని ఎక్కడ ఎవరు నవ్వుతారో అనేటువంటి దిగులుతో కూర్చొని నీతో దేవుడి సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు అంటాడు, నిజానికి సంసోని పరిస్థితి అంత దీనస్థితి ఏం కాదు. పచ్చి దవడి ఎముకతో గాడి దవడి ఎముకని ఎంతమంది చెప్పాడట? 1000 మందిని చంపినటువంటి సంసోను అంటే అంత బలాఢ్యుడు దేని చేత చచ్చిపోతానంటూ ఉన్నాడు? దప్పిక చేత చచ్చిపోతూ ఉంటున్నాడు. అంటే అయ్యా దప్పిక చేత నేను చచ్చిపోతానేమో. ఈరోజు మన జీవితంలో ఎలాంటి పరిస్థితి అంటే భక్తి జీవితము దేనికి సాదృశ్యం అంటే బలాఢ్యులు. అందుకని బలాఢ్యులు ఏమైపోతున్నారట? పడిపోతున్నారట. నేలను క్రూలిపోతున్నారట, నేలను పడిపోతూ ఉన్నారట. అయ్యా బలాఢ్యులు పడిపోతూ ఉన్నారు. ఎందుకు బలాఢ్యులు పడిపోతూ ఉన్నారు? ఎందులో బలము కలిగి ఉన్నావు? భక్తిలో బలము కలిగి ఉన్నావు అంటే శోధనలు జయించగలుగుతున్నాం అనుకుందాం. సారీ ఈ మాట చెబుతున్నందుకు నన్ను క్షమించండి. ఒక శరీర కోరిక ఉంది. ఒక శరీర కోరిక నువ్వేం చేస్తూ ఉన్నావు? అరే చిచి ఈ పని నేను చేయకూడదని శరీర కోరికను అణుచుకుంటూ ఉన్నావు. చిచి దేవుడు నన్ను చెయ్యొద్దన్నాడు కదా, నేను ఈ దౌర్భాగ్యం పని చెయ్యను అని అణుచుకుంటూ ఉన్నావు. కానీ నీలో వచ్చిన కోరికను మాత్రం ఏం చేయలేకపోతూ ఉన్నావు? అణుచుకోలేకపోతూ ఉన్నావు. ఆలోచనలు అణుచుకోలేకపోతూ ఉన్నావు. అంటే ఇక్కడ సంసోను యొక్క ఆలోచన విధానాలు జాగ్రత్తగా గమనించండి. 1000 మందిని ఒంటి చేతితో ఒక్క వ్యక్తిని చంపినట్టుగా 1000 మందిని పచ్చి దవడి ఎముకతో చంపేసినటువంటి బలాఢ్యుడు గుక్కడి నీళ్లు కోసం చచ్చిపోతాడట. మనకు అర్థమయ్యేటువంటి భాషలోకి రావాలంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి సాతాన్ని గడు ఏం చేస్తాడంటే చాలా బలమైనటువంటి శోధనలు చేయిస్తూ ఉన్నాం, చాలా బలమైనటువంటి సమస్యలు చేయిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో అంటారు, అమ్మా ఇంత భయంకరమైనటువంటి లోతులోకి దిగిపోయావు కదా, ఎవరు ఇన్ని అప్పుల్లోంచి నేను ఎవరు వినిపిస్తారు అంటే మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఏం పర్లేదండి, నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు అని చెప్పినటువంటి నీవే చిన్న చిన్న విషయాల్లో పడిపోతూ ఉన్నాం. సులువుగా సాతాను గడు చిక్కులు పెడుతూ ఉన్నాడు. ఆ చిన్న చిన్న శోధనలకు అంటే దిగజారిపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల నుంచి విడుదల పొందలేకపోతున్నాం. సంసోను జీవితంలో అదే జరిగింది. సంసోను జీవితంలో ఎంతో బలమైనటువంటి నిజానికి సంసోను చూసినప్పుడు ఒక సింహం తన మీదకి వస్తే అసలు దాన్ని చూసి భయపడ్డానని చెప్పాడు ఎక్కడైనా? సింహాన్ని చూసి కనీసం మేకపిల్లని తీర్చినట్టుగా తీర్చి పక్కన పడేశాడు అంతే. అది అలా చూసుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అట్నుంచి వచ్చేటప్పుడు అసలు నేను తీర్చబడిస్తుంది ఉందా లేదా అని అంటే కనీసం ఇంత కూడా భయం లేదు. ఈరోజు నీ జీవితంలో నీ భక్తి ఎలా ఉందనంటే చాలా విషయాలు జయిస్తూ ఉన్నాం, చాలా బలమైనటువంటి శోధనలు జయిస్తూ ఉన్నావు, చాలా బలమైనటువంటి కార్యాలను అంటే నీ జీవితంలో నిన్ను తలక్రిందులు చేసేటువంటి సమస్యలను సైతము ఇదేమీ కాదులే అని దాటుకుని వెళ్ళిపోతున్న ప్రార్థన జీవితాలు కలిగి చిన్న చిన్న విషయాలు మన మనసుని కాచుకోలేకపోతూ ఉన్నాం, మాటలు కాచుకోగలుగుతున్నాం. కానీ నిజానికి చూడండి, మనసు అంటే మీకు అర్థమవడం చెప్తాను. చూడండి, మీ ఇంట్లో మీ ఆయన లేదంటే మీ పిల్లలు లేదంటే మీ సహోదరులు ఎవరొకరు ఉన్నారు, మీ అత్తగారు ఎవరొకరు ఉన్నారు. ఆవిడ ఏమాయి ఇల్లంతా ఇలా ఉంది కదా, ఏమి ఇలా ఉంచామనంటే మనకు అనిపిస్తుంది నోటి వరకు వచ్చేస్తుంది. నోటి వరకు ఏమొస్తుంది మీకు తెలిసి ఏమొస్తుందో అంటే ఆ మాట బయటికి రాకుండా పెదుగు చాటున పళ్ళు గిట్ట కలుసుకొని లోపల ఒక భావం ఉంటుంది. మీకు ఏ భావం మీకు తెలుసండి? అదే మీ జీవితాన్ని పడగొడుతుంది. అది చిన్న చిన్న సమస్యలు ఎందుకంటే అంటే ఇది కూడా దేవుడు చూస్తాడంటే చూస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రతిదాన్ని కొలిచేటువంటి దేవుడు, ఆయన త్యాగం వేసేటువంటి దేవుడు. అందుకనే సంసోను జీవితాన్ని మీకు ఎందుకు పరిచయం చేశారంటే ఇంత బలమైన వాడు, ఇంత బలాఢ్యుడు, 1000 మందిని ఒంటి చేతితో చంపేసినటువంటి బలాఢ్యుడు అయ్యా దప్పి చేత నేను దేవుడి సన్నిధిలో మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థనకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసండి? దేవుడు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అటు పరిగెత్తు, ఇటు పరిగెత్తు అని దేవుడు సలహాలు ఇవ్వలేదు. ఏమన్నాడు తెలుసా? తన ఉన్న చోటనే, హల్లెలూయా, తన ఉన్న చోటనే భూమిని చీల్చి ఆయనకి నీళ్ళు ఇవ్వడం ద్వారా
ఏమైందట, తన ప్రాణము. ఈరోజు ఏ స్థితిలో సమస్యలు పోయో నాకు తెలియదు, ఏ స్థితిలో అలసిపోయావో నాకు తెలియదు, ఏ స్థితిలో అయ్యా నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో నేను ఎవరికి చెప్పుకోవాలో ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను అనుకుంటాను, పిల్లలు గమనించండి, అప్పుడు ప్రార్థన చేసినటువంటి సంవత్సరాల జీవితాన్ని దేవుడికి జ్ఞాపకం చేసుకుని కార్యం చేస్తే అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, అనేక గంటలుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా? ఖచ్చితంగా వింటాడు. చూడండి, సింహాన్ని చూసి భయపడలేదు, ఫిలిష్తీయులను చూసి భయపడలేదు. ఆ తర్వాత అక్కడ చూసినట్లయితే ఆయన అంటాడు కదా, గొంతె కారిపోతూ ఉందయ్యా, సొన్నత లేని ఫిలిష్తీయులు ఒకవేళ నన్ను వచ్చి చంపేస్తారేమో అని ఇక్కడ మాట్లాడుతూ ఆ స్థలానికి ఆయన చూడండి అక్కడ చక్కటి పేరు పెట్టాడు. ఎన్కారక్ అనేటటువంటి ఒక చక్కటి పేరు. పేరు ఏంటంటే దప్పికొనిన వారిని అంటే పిలిచేటువంటి దేవుడు. ఈరోజు నువ్వు ఏ దప్పికి చేత ఉన్నావో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ మీద అయ్యా నేను దప్పుకున్నాను అని అంటే మనందరం కూడా ధ్యానం చేస్తామంటే యేసు ప్రభు వారికి దప్పుకున్నారు, అలిసిపోయారు కనుక ఆయన దప్పుకున్నాడు అనుకుంటాం. నిజానికి అలిసిపోవడం వల్ల దప్పుకోలేదు. ఇంకా ఈ లోకంలో చాలా ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించబడకుండా లోకానుసారంగా ఉండిపోయాయని ఆశతో తృష్ణతో ఆయన ఎదురు చూశాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వే దప్పికతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, ఎలాంటి ఆలోచనతో దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నాం. సంవత్సరం దప్పిక అనుకున్నాడు, నా ప్రాణం పోతయ్యా, నేను పెద్ద పెద్ద సమస్యలు జయించాను, ఈ చిన్న సమస్యలు జయించలేకపోతూ ఉన్నాను కనుక నాకు సహాయం చేయాలని మొరపెట్టగానే ఆయన ప్రార్థన ఆలకించి తన ప్రాణమును ఆదరించి అప్రైలు చేయించాడు. ఈరోజు ఏ సమస్యలో అలసిపోయినావో నాకు తెలియదు, దేవుని ప్రాణానికి అప్రైలు చేయబోతూ ఉన్నాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉండదని దేవుడికి సాగుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడడం. నేను అనుకుంటాను సంవత్సరం ప్లేస్లో మనం ఉన్నట్లయితే ఆఫ్టర్ ఆల్ 1000 మందిని చెప్పిన వాళ్ళు మనకి ఉప్పు నీళ్ళు పెద్ద లెక్క అనుకోవచ్చేమో. చాలా సందర్భాల్లో మనం బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఇంత చదువుకున్నాను కదా, ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఎలర్జీ ఇంత ఉంది కదా, ఎంతమంది ఉన్నారు కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అంటే చివరికి ఎలా ఉంటుందో తెలుసండి. మీకు ఒక సామెత ఉంది, అంటే కత్తి పట్టుకున్నాడు కత్తితో చేస్తాడన్నాడు చూడండి. అంటే అన్ని చూసిన వాడు కరెక్ట్గా అక్కడికి వచ్చి అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు? ఎవరిని చంపేశారా అలెగ్జాండర్ని? ఆయన ఏమైనా శిరఛేదనం చేశారా? ఎలా చనిపోయాడు అలెగ్జాండర్ దగ్గర? ఎలా చనిపోయాడు? ఒక దోమకాటుకి ప్రపంచాన్ని జయించిన వాడు, అంటే పెద్ద పెద్ద శత్రువులు జయించాడు, కంటికి కనబడలేనటువంటి దోమను మాత్రం జయించలేకపోయాడు. అంటే యుద్ధ వీరుడు తన కత్తితో మరి అందరినీ ఖండించుకుని వెళ్ళిపోయాడు, కనికరము లేకుండా. చంటి పిల్లల్ని, వృద్ధులనేమి, అంటే గర్భవతులని అందరినీ కూడా ఒక్కలైనా మిగిలితే తన మీద తిరుగుబాటు చేస్తారేమని భయంకరమైనటువంటి క్రూరుడు కంటికి కనబడలేని దోమ చేత చచ్చిపోయాడు. ఈరోజు మనము నేను అనుకుంటాను సొంత నిర్ణయాలు తీసుకోలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక అయ్యా జీవజలాన్ని నిలిచేటువంటి దేవుడు నీవయ్యా, ఒకవేళ ఈ ఫిలిష్తీయుల చేతులు నేను చనిపోతానేమో అని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తన ప్రాణంలో ఎపరాలు చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. మనము మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నాకు మా ఇంట్లో మా ఊరి గారు ఉన్నారు, పాస్టమ్ గారు, పెద్దమ్మ గారు అమ్మాయి. మేము ఎప్పుడైనా ఊరిలో అనుకోండి, నేను ఇలా బండి స్టార్ట్ చేయగానే మొదటి నీళ్ళు పెట్టి ఎదురుకు వచ్చేస్తాను. నాకు పెళ్ళైన కొత్తలో నేను చూశాను 2 సార్లు చూసిన తర్వాత ఇంకెప్పుడైనా వస్తే పార్టీ చేస్తానండి. అంటే అది ఇవ్వాలన్నా అంటే నేను ఒక దైవజనండి. ఒకవేళ నీకు ఇంకా బెదురులు అలాంటివి ఏమంటే ఎవరికైనా చూసుకోగాని నాకు అలాంటి పట్టింపులు ఉండవు. ఎదురులు వస్తే నువ్వు ఎదురు వచ్చినంత మాత్రాన నేను బ్రతుకుతున్నాను కాదు, దేవుడు తన ఉచితమైన కృప నాకు ఉంచాడు కాబట్టి నేను బ్రతుకుతున్నాను. కొన్ని సందర్భాల్లో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతుంది, టైం అయిపోయింది అంటే ఈవిడ ఇలా వచ్చేసి ఎదురొచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, పొరపాటున ఆ రోజు ఆ పని జరిగింది అనుకోండి, ఏమనుకుంటారు తెలుసా? మా ఆవిడ ఎదురొచ్చినందువలన ఈ పని ఇంకా అక్కడి నుంచి ఆవిడని ఎలా చూస్తాడో తెలుసా? ఏం చేస్తాడు ఆవిడని? ఆవిడ దేవత, మా ఆవిడ దేవత, మా పాప దేవత, నా కొడుకు అంటే వీళ్ళని ఒక చిన్న అలవాటు. ఈరోజు సంసోను ఆ గాడిద ఎముకని ఏం చేశాడు? బీరువాలో దాచుకున్నాడా? ఏం చేశాడు? అక్కడ ఏమని రాస్తుంది? ఏమని రాస్తుందండి? 17వ అధ్యాయం 15వ వచనములు 15వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాస్తుంది? ఎముకను పారవేశాడు. కానీ మనం అయితే ఏదైనా ఇప్పుడు చూడండి, పొరపాటుని ఇలా ఉదయం లేచినట్టు గడియారం చూసి నేను బయటికి వెళ్ళాను అనుకోండి, ఆ రోజు ఆ కార్యక్రమం జరగగానే నాకు రేపు కూడా ఏం గుర్తొస్తుంది? లేచిన వెంటనే ఆ గడియారమే చూడాలా.
లేదంటే పొరపాటున ఒక రోజు ఒకవేళ ఎవరైనా మీ హస్బెండ్ని చూశారనుకోండి, ఆ రోజు ఏ ప్రమాదం పొయ్యి మీద చేతిలో జారిపోతున్నా చెప్పాలి జారిపోకుండా లెక్కకి నడ్డేసుకున్నారంటే, అమ్మ ఈ రోజు మా ఆయన మొహం చూశారు కాబట్టి బతికిపోయాను అంటారు. అంటే ఇప్పుడు మీ ఆయన మీకు ఎలా ఉంటాడు? లేచిన వెంటనే పొరపాటుని ఎవరైనా ఒకవేళ పొరపాటున ఎవరైనా తప్పో అంటారు. ఎందుకని? కన్న పిల్లలు కూడా. అంటే మీ ఆలోచన ఎలా ఉంది? దవడేముడికి దాచుకునేటువంటి స్వభావం. ఎవరిని వెతుకుతున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. తప్పుకొని ఉన్నావు. దేవుడు అంటాడు, ఇదిగో తప్పుకొని వారికి అంటే ఆయన అన్నట్టు శాంతి తీరుస్తున్నట్టు ఉన్నాడు కదా, కబరాలు చేస్తాను అంటాడు. ఊరికి సమస్యలోకి బయటికి రాడు. కానీ ఇన్ని నమ్మకాలు పెట్టుకొని చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారికి జన్మించినటువంటి తల్లి మరియమ్మ కదా. నిజానికి ఇప్పుడు మన ప్రవర్తన అంతా కూడా యేసు ప్రభు వారి స్థానంలో ఉండి మరియమ్మ గారు మనకు జన్మించారు అనుకోండి, మనమైతే ఏం చేస్తాం? కొంతమంది ఇప్పుడు అది చేస్తున్నారు, కాదనడం లేదు. మరియమ్మ గారిని ఏం చేస్తారు? ఆరాధిస్తారు. యేసు ప్రభు వారిని ప్రవక్త అంటారు. కానీ శ్రేష్టమైనటువంటి వాక్య విధానం తెలిసిన వారు ఏం చేస్తారు తెలుసా? వస్తువులను ఆరాధించరు, వ్యక్తిని. అంటే ఎవరైతే నిన్ను కలుగు చేశారో, ఎవరైతే సమస్త లోకమును సృష్టించారో, తన వాక్కు చేత కలుగు చేసినటువంటి దేవుడు అంటే లేఖన భాగాలు ప్రతి ఒక్కటి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వివేచన కలిగి ఉన్నాం. ఏమండి? వివేచన చేయట్లేదా? వివేచన కలిగలేమా? అంటే నమ్మకాలకి మనం కూడా ప్రబుద్ధులుగా అంటే ఎంత నాంది పలుకుతాం అంటే చక్కగా మనం ఏం చేస్తామండి, నలుగురితో పాటుగా మనం కూడా వెళ్ళిపోవాలి. నలుగురితో పాటుగా వెళ్ళిపోవాలనుకుంటే నరకం రెడీగా ఉంటాయి. నలుగురితో పాటుగా ప్రయాణం చేయాలంటే నరకం మన కొరకు సిద్ధపరచబడి ఉంటాయి. అందుకని ఇక్కడ చూడండి, సంసోను దాన్ని పారేశాడు, దాన్ని పట్టుకోలేదు. దీనివల్ల కాదు కార్యం జరిగింది, దీని వెనకట్లో ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మనం చూసేటువంటి మూఢనమ్మకాలు, కొన్ని వాస్తులు, లేదంటే కొన్ని రకాలైనటువంటి ఆలోచన విధానాలు, కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను మనం ఏం చేయాలి అని వాటిని అవాయిడ్ చేయాలి. దేవుడు అట్లా ఉన్నాడు. వాటి మీద ఎవరైతే డిపెండ్ అవుతూ ఉన్నారో దేవుడిని తృణీకరిస్తూ ఉన్నావు. దేవుడిని చూడాలి, దేవుడు చేసేటువంటి కార్యాలను చూడాలి. వాటిని చూడకుండా లోకానుసారమైనటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం. చూడండి, ఒక తల్లిగారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. ప్రతి వారం కొబ్బరికాయలు అంటే కోకోనట్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా తెచ్చుకుంటారు. ప్రార్థన చేయండి పాస్టర్, ప్రతి వారం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పేసి ఆ డబ్బా తెచ్చుకొని అప్పటికే 4 సంవత్సరాల నుంచి అదే డబ్బా తెస్తుందట. పాస్టర్ గారికి డౌట్ వచ్చేసారు, అడిగారు. ఆ ఇంట్లోని కర్దూపులు ఎండగా దీపం వెలిగిస్తారు, తర్వాత పొయ్యిల మీద వండుతూ ఉంటారు. ఆ పొగ అంతా డబ్బాకి పట్టేసి అక్కడ తగిలిస్తారు కదా, ఆ డబ్బా పొగ పట్టేసి బాగా కలరంతా మారిపోయింది 4 సంవత్సరాల్లో ప్యారిస్టైల్ డబ్బా. పాస్టర్ గారు ఒకరోజు డౌట్ వచ్చి ఇలా పట్టుకొని, అమ్మా ఈ దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఇదే డబ్బా చేస్తున్నాం, మీ ఇంట్లోకి డబ్బాలు లేవా అంటే కొనుక్కోవడానికి డబ్బులు లేవా అంటే, అది కాదండి అయ్యారండి, అంటే నూనె మారుతున్నాడు కానీ డబ్బా ఎందుకు మార్చలేకపోతున్నానంటే, ఇంక ఏ డబ్బాలో నూనె తెచ్చి ప్రార్థన చేసిన కార్యం జరగట్లేదు, ఈ డబ్బాలో ప్రార్థన చేస్తే మాత్రమే మీకు అర్థమైందా? అంటే ఈ డబ్బాలో మాత్రమే కార్యం జరుగుతుంది, ఇంకే డబ్బాలో నూనె తీసుకొచ్చినా కార్యం జరగట్లేదండి. అంటే మనకి ఎలా ఉంటుందని అంటే, ఒకసారి ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇలా కూడిపోతాం. అంటే ఇలా కూర్చుంటేనే కార్యం జరుగుతుంది, అలా కూర్చుంటే కార్యం జరగదు. రే కథలకు నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు ఉన్నారు, క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు నేను చూస్తుంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే, ఉండు ఈ ఓవర్ అయిపోయింది కథలకు, నువ్వు కదిలో వికెట్ పడిపోతుంటారు. కదిలితే వికెట్ పడిపోవడానికి మనం ఏమైనా అక్కడ కొన్ని కోట్లు కుమరించావా? నువ్వు కదిలితే వికెట్ ఎందుకు పడిపోతాయి, వాడు బాగా ఆడకపోతే వికెట్ పడిపోతాయి. వాస్తులు నమ్మకాలు, లేదంటే వాస్తులు అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాలకు వెళ్ళడానికి మనం అన్యులని కాదు. ఒకవేళ వాటి మీద బేస్ అయ్యి భక్తి చేస్తే సంవత్సరానికి గాడికి ఏం చేసేవాడు? దావుడు ఏమనుకుని వెంటనే పారేశాడు. అయ్యా దీని వలన కార్యం జరగలేదు, నా శక్తియుక్తి వలన, నాకున్న బలం వలన, నాకున్న తెలివి వలన, లేదంటే నాకు ఇచ్చినటువంటి అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకం వలన జరగలేదు, దేవుడు నా వెనకతలు ఉన్నాడు కనుక కార్యము జరిగింది. దావీదుకు ఉన్న టాలెంట్ వల్ల కార్యం జరగలేదు. మీకు తెలుసు కదా, దావీదుకి ఒడిసిలో పట్టుకున్న విధానం ఒకవైపు అయితే గొలియాతు పడిన విధానం మరోవైపు. ఈరోజు మనము చేసేటువంటి మనకున్నటువంటి జ్ఞానం వలన కార్యం జరగడం లేదు, మనకున్న తెలివితేటల వల్ల జరగడం లేదు, లేదంటే మనకున్నటువంటి అనేక రకాల ఆలోచనలు ఏం చేస్తామంటే, నేను లేకపోతే లేదా దేవుడు అంటాడు, నీలాంటి వాళ్ళకు నువ్వు 1000 మందిని పుట్టిస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క అభిప్రాయాలు, ఆలోచన విధానాలు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. మీరు అడగచ్చు, సంసోను దప్పిక చేత ఎందుకు చచ్చిపోతానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే సమస్య చిన్నదే,
ఆ సమస్య మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, మనం ఎడారి ప్రాంతంలో బయలుదేరి నడుచుకొని వెళ్తున్నాం అనుకోండి, తాగడానికి గుక్కలు నీళ్ళు లేనప్పుడు దాహం విలువేంటని, దప్పికి యొక్క విలువేంటనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంట్లో గుక్కలు నీళ్ళు లేవు గొంతు తడుపుకోవడానికి. అలాంటి సమయంలో ఎవ్వరు ఏ నీళ్ళు ఇచ్చినా ఆ డబ్బాలో, అంటే అంతకుముందు మనం ఏం చేస్తామంటే ఇంట్లో బాగా పుష్టిగా వాటర్ ఉన్నప్పుడు ఏమీ తాగడానికి ఇష్టపడం. ఎప్పుడో 4-5 రోజుల కింద ఒక డబ్బాలో ఒక సీస బాటిల్లో సగం వాటర్ ఉంది, అలా పెట్టేసాం, బాగోలేదండి. ఇంట్లో చొక్క నీళ్ళు లేదు, క్యాన్లో వాటర్ అంతా అయిపోయింది, గొంతు కారిపోతూ ఉంది. అప్పుడు ఏ నీళ్ళు కదా ఉంటాయి? చూడండి, ఒక డబ్బాతో బాటిల్తో ఉంటాయి కదా, అవి తీసుకొని జాగ్రత్తగా చూసుకొని అడుగులున్న నలకలు నోట్లోకి రాకుండా గొంతుకు తడుపుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దప్పిక ఎప్పుడు విలువ తెలుస్తుంది అని అంటే, నీకు అవి లేనప్పుడు నీళ్లు మరి వాటి యొక్క విలువ తెలుస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ఈయన అంటాడు, సింహానికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ భయపడలేదు, కానీ మరి దేవుని సన్నిధిలో సులువుగా చిక్కులు పెట్టేటువంటి చిన్న చిన్న శోధనలకు పడిపోతూ ఉన్నారని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చాలా పెద్ద సమస్యలను జయిస్తూ ఉన్నారు, చిన్న చిన్న శోధనలో చిక్కుకుంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు మీకు పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలో చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుండి పాలుతేలు ప్రపంచ దేశానికి బయలుదేరినప్పుడు వారి జీవితంలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయనకి బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి బిరుదు ఏమిచ్చారంటే యోధుడు అన్నారు. ఏం బిరుదిచ్చారండి? యోధుడు. అంటే ఆకానేమి మనం అనుకుంటాం, ఆకాన్ అనగానే అదేదో సినిమాలో విలన్లా చూస్తాం, నిజానికి ఆయన విలనేమి కాదు. ఆయన జీవితంలో ఒక యోధుడిని బైబిల్ సంబోధిస్తూ ఉంది. అలాంటి యోధుడు 40 సంవత్సరాల భక్తి జీవితంలో అసలు ఏ విధమైన భక్తి చేయకుండా అంత దూరం ప్రయాణం వచ్చాడంటారా? ఏ విధమైన భక్తి చేయకుండా అంత దూరం వచ్చుంటాడా? 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటాడా? అంటే ఏ విధమైన భక్తి చేయకుండా యోధుడిని అభివర్ణించుంటారా? ఖచ్చితంగా తన జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో కార్యాలు చూశాడు. అయితే ఒకరోజు అనుకోకుండా పెద్ద పెద్ద సమస్యలను జయించినటువంటి ఆకాను, పెద్ద పెద్ద శోధనలను జయించినటువంటి ఆకాను, అంటే ఎరుకో సముద్రం, ఎర్ర సముద్రం దగ్గర కానీ ఎరుకో దగ్గర కానీ ఇవన్నీ దాటుకొని యుద్ధాలు కానీ అనేక సమస్యలు కానీ శోధనలు కానీ దాటుకొని వచ్చి కడుపు కట్టుకొని నీళ్లు లేని సందర్భంలో ఎన్నో సందర్భాలు దాటుకొని 40 సంవత్సరాల ప్రయాణం వచ్చిన తర్వాత ఒక చిన్న శోధన. ఏంటా చిన్న శోధన అంటే, ఎరుకు వచ్చిన తర్వాత బంగారాన్ని కక్కుర్తి పడ్డాడు, వెండికి కక్కుర్తి పడ్డాడు, సీనారు వస్త్రాలకు కక్కుర్తి పడ్డాడు. 40 సంవత్సరాల భక్తి జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు జయించాడు. ఒక చిన్న సమస్య, చిన్న శోధన, సులువుగా చిక్కులు పెట్టేటువంటి సమస్య తన ముందుకు రాగానే పడిపోయాడు. దేవుడు సులువుగా చిన్నదే కదా వదిలేశాడా? భయంకరమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజల జీవితాన్ని నడిపించినటువంటి భక్తుడైనటువంటి మోషే గారు 40 సంవత్సరాలు వారి జీవితంలో, అంటే బైబిల్ గ్రంథంలో మోషేకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే, భూమి అంతటిలో మోషే అంతటి సాత్వికుడు లేడు అని బైబిల్ బోధిస్తూ ఉంది. అంత గొప్ప సాత్వికుడు, చాలా ఓర్చుకున్నాడు. ఒకనొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాళ్ళు పట్టుకుని మోషేని కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, తన మేఘమును తిప్పుకొని వస్తూ ఉంటే మోషే పరిగెత్తుకొని వచ్చి అటు ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యలో మోకరించి, అయ్యా దయచేసి వాళ్ళు తెలుసో తెలియక చేశారు, దయచేసి నన్ను చూసి వారిని క్షమించు, మోషే నువ్వు తప్పుకో అంటే దేవుడు మోషే అన్నాడు, లేదయ్యా వారికి తెలియకే చేశారు కనుక క్షమించు అని ప్రార్థన చేసినటువంటి మోషే ఒక చిన్న ప్రదేశానికి వచ్చిన తర్వాత, కోరేమైనటువంటి ప్రదేశానికి వచ్చిన తర్వాత కోపాన్ని తట్టుకోలేక, ఓర్చుకోలేక ఒక కాని మాట పలకడం ద్వారా కనాని దేశం వెళ్ళలేదు బైబిల్ బోధిస్తూ ఉంది. ఏంటో మాట అంటే, దేవుడారా ఈరోజు నేను అంటాను, చాలా పెద్ద పెద్ద విషయాలు చేస్తూ ఉన్నావు, ఒక చిన్న మాట దగ్గర నువ్వు చేయించలేకపోతూ ఉన్నావు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎవరు మన ముందు ఉన్నారో, ఏ ప్రదేశంలో ఉన్నామో అదేమి ఆలోచన, అంటే సమయోచితమైన ఆలోచన విధానాలు లేవు. ఏం చేస్తున్నారు భక్తి అంటే, ఎప్పటికీ చేసేటువంటి జీవితాలు కలిగి ఉండలేకపోతున్నాం. సంవత్సరం ప్రార్థన చేశాడు, తన ప్రాణం దేవుడికి ఎప్పటికీ చేశాడు. చూడండి, ఆకారం తన జీవితంలో ఒక చిన్న సమస్యను జయించలేకపోయాడు. మోసే తన జీవితంలో ఒక చిన్న సమస్యను జయించలేకపోయాడు. ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి విసిగిపోయినటువంటి మోసే కనాను దేశం వెళ్ళలేనట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా తన జీవితంలో మరి అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడిని ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి సంసోను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా సంసోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ చిన్న సమస్య కొరకు, చిన్న శోధన కొరకు పడిపోలేదు. అక్కడ
ప్రార్థన చేశాడు. దేవుడు తనని దెబ్బలు చేసి నిలబెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో కూడా మరి దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మరలా తెలియజేస్తూ ఉన్నాను, మనకున్న తెలుగు, మనకున్న జ్ఞానము, మనకున్న చదువు, మనకున్న బలగము ఇవేవి కూడా నీ ప్రాణాన్ని రక్షించారు. చూడండి, కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు స్పెషలిస్ట్ ఉంటారు, ఎంబీబీఎస్లని, ఎండీలని, ఆ తర్వాత ఏవేవో పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి, అయ్యా మా డాడీకి ఎలా ఉందండి అని అడిగామనుకుంటారు. ఏమంటే మా వారికి ఎలా ఉందండి అని అంటే ఆయన సీరియస్గా ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చి ఆ గ్లౌజులు తీస్తే ఏమంటారు తెలుసా, అమ్మ మా ప్రయత్నము మేము చేసాము, నీకు మిగిలిందంతా. అంటే ఎంత టాలెంట్ ఉంది, ఎవరి మీద ఆధారపడాలా? ఎంత బలగం ఉన్నా ఎవరి మీద ఆధారపడాలా? అంటే నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో, ఎవరిని వెతుకుతున్నావో ఆ సమయోచితమైనటువంటి జ్ఞానం లేకపోతే మనకున్నది ఏదైనా సరే గుడ్డుసున్నదో సంబంధం. అది సంవత్సరం తెలుసుకున్నాడు. నేను బలాఢ్యుడిని 1000 మందిని పడగొట్టాను, సింహాన్ని చంపాను, అయినా దేవుని మీద ఆధారపడాలా? వారి ప్రాణమే తెప్పలు చేస్తానికి. దావీదు చాలా టాలెంట్ కలిగిన వాడే, చాలా యుద్ధాలలో విజయం సాధించిన వాడే, కానీ ఏమంటాడు, దేవుని మీద ఆధారపడితే నా ప్రాణం తెప్పలు చేశాడు. ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఎవరిని వెతుకుతూ ఉన్నాం? నీ ప్రాణము చిక్కుల్లో అంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి చిన్న చిన్న సమస్యలోనే పెద్ద పెద్ద సమస్యలు పడిపోతుందని నేను అనుకోలేదు. పెద్ద పెద్ద సమస్యలు జయించగలుగుతున్నారు. చాలా చిన్న శోధనలు జయించలేకపోతున్నారు. మోసే జయించలేకపోయాడు, ఇజ్రాయేల్ ప్రజలు జయించలేకపోయారు, అదే రీతిగా ఆకాలు జయించలేకపోయాడు. మరి మన జీవితంలో కూడా చాలా సందర్భాలు, పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లేదా మరి ఇంకొక మాట నేను చెప్పేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. చదవవలసిన లేదు, నేను క్లుప్తంగా చెప్పేసి వివరిస్తాను. జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం గారికి, సారాయి గారికి ఇద్దరి మధ్యలో ఒక చిన్న సందర్భం వచ్చింది. అబ్రహాం గారు తర్వాత సారాయి, అప్పుడు సారం అవ్వలేదు, సారాయి గారికి ఇద్దరి మధ్యలో చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఆఖరికి అయ్యగారు ఏం చేశారంటే ఒక చిన్న నీళ్ళ పొడిచి చక్కగా, అమ్మ నువ్వు గట్టిగా మాట్లాడుతూ మరి ఆవిడకి సెట్ అవ్వదని చెప్పేసి ఒక చిన్న నీళ్ళ పొడిచి పంపించాడు. పంపించిన తర్వాత ఆగరు తన కుమారుడిని ఇస్మాయిల్ తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఏం చేశాడంటే నీటి ఊటను ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆ పిల్లోడు ప్రాణము తెప్పరిల్లును అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదే ఒక మనుషుడు మనకు సహాయం చేస్తే, అంటే మనం ఏం ఆలోచిస్తామంటే మనకున్నటువంటి శక్తియుక్తిలో, మనకున్న టాలెంట్, మనకున్న జ్ఞానం మీద డిపెండ్ అయితే, నేను అనుకుంటున్నాను అబ్రహాం సొంత ఆలోచన చేస్తుండొచ్చు. అదే కొంచెం పోయేదేమో 10 బస్తాలు దాన్ని బడి కట్టేద్దాం, కొంచెం అలా హెల్ప్ చేద్దాం. అయితే పేదోడే కాదు కదా, అబ్రహాం పేదోడే, కొంచెం హెల్ప్ చేద్దామనంటే సారా అంటే అర్థం ఏంటి? ఏమంటే సారా అంటే అర్థం ఏంటండి? చెప్పండి, పర్లేదు. సారా అంటే జగడగొండి, అంటే కాలు దువ్వి కై తెచ్చినటువంటి రకం. ఇప్పుడు సారా ఇలా చూడగానే అబ్రహాం కూర్చోలేదు. ఏంటి సంగతి, బండి కట్టేస్తా 10 బస్తాలు, అలా కుదరదు, ఇప్పుడు అన్నం పెట్టేసి పంపించు అంతే. అలా ఎర్రగా చూడగానే అబ్రహాం అలా కూర్చుని అంతే, కొంత నీళ్ళ కూడా ఇచ్చాడు, పంపించాడు అంతే. ఇప్పుడు ఆగరానికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను మనుషులు నమ్ముకున్నాను, ఆయన వెతికాను, ఆయన మీద ఆధారపడ్డాను, నా ప్రాణం సమస్య వెళ్ళిపోతూ ఉంది. దేవుని వైపు చూసింది, తన ప్రాణము తన కుమారుడు ప్రాణము తెప్పడానికి చేసిందని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారిని కూడా అలాగే తగిలిశారు, కరపట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ చరిత్ర అంతా మీకు తెలుసు, క్లుప్తంగా నేను వివరిస్తాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు చక్కగా కొన్ని సంవత్సరాలు వాడుకున్నాడు, పైసా ప్రయోజనం లేదు, తిరిగి వచ్చేసే సమయంలో చక్కగా ఆస్తిపరుడిగా వచ్చాడు. ఎవరు అంటే మనుషుల మీద బేస్ అయినంత కాలము దానికి ఏ విధమైన ఉపయోగము లేదు. మనము మనుషుల మీద ఎప్పుడైతే డిపెండ్ అయిపోతామో వారితో ఉన్నంత కాలము నీకు ఎంత వెతికినా అది గొర్రెతోక వెతికే. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు, లాభాల కంటే అధికంగా ఆశీర్వదించి. ఇప్పుడు యాకోబు తిరిగి వచ్చేటప్పుడు అంటాడు, అయ్యా వచ్చేటప్పుడు చేతి కర్రప్ప నా దగ్గర ఏమీ లేదు, వెళ్ళేటప్పుడు 2 గుంపులకు సరిపోయేంత విస్తారమైనటువంటి ఆస్తి నాకు. ఈరోజు దేవుని మీద ఆధారపడితే నీకున్నటువంటి పరిస్థితులు అన్ని దేవుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమస్యలు పోయి ఉన్నావా, అలిసిపోయి ఉన్నావా, ఏడుస్తూ ఉన్నావా, ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉన్నావా? నేనంటూ ఉన్నాను, ఇది దేవుని మీద ఆధారపడితే అలిసిన ప్రాణమును లేదా సమస్యలు పోయినటువంటి ప్రాణమును తెప్పరేలు చేసేటువంటి దేవుడు మన దేవుడు అయినాడు. మనుషులను ఆధారం చేసుకుంటే వారి వల్ల వచ్చే ప్రయోజనం పైసా ప్రయోజనం ఉండదు. ఒకవేళ మనుషుల మీద ఆధారపడితే ఒక నీళ్లు ఉడుతూ అయిపోతాయి. దేవుడి మీద ఆధారపడితే నీటి ఓటనే దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చాలా సందర్భాల్లో మన జీవితాలు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటంటే, నయోమి గారికి నయోమి గారి స్టోరీ మీకు తెలుసు కదా. నయోమి గారు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వెళ్ళిపోయారు? బెత్లెహేము ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? బెత్లెహేములో ఏమొచ్చింది? ఆవిడ ఒక్కింటికే కరువు వచ్చిందా? అందరికి వస్తే మరి నయోమి మాత్రమే ఎందుకు వెళ్ళిపోవాలి? అమ్మా, ప్రపంచంలో సమస్యలు అందరికీ వస్తాయి, కానీ మన ఇంటికి మాత్రమే, మనకు మాత్రమే సమస్య వచ్చినట్టుగా మనం ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన సహవాసానికి డొమ్మ కూడతాం. ఏమో ప్రార్థన కాదండి, ఏం చెప్పమంటారండి అంటే ప్రపంచంలో ఇంక ఈవిడకున్న సమస్య ఇంకెవరికి ఏం చెప్పమంటారు? నా నోటితో నేను అంత చెప్పలేనటువంటి సమస్యలు ఏమున్నాయి? అంత తప్పించుకోవాల్సినటువంటి సమస్యలు ఏమున్నాయి? అసలు నేను కలుగు చేసింది ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడే సమస్తమును కలిగించాడు. నేను ఈ స్థితిలో ఉంచింది ఆయన. మరి దేవునికి ఒకప్పుడు దూరస్తురాలివి, మరి భయంకరమైన స్థితిలో నేను తన హక్కుని చేర్చుకుని నీకు రక్షణ ఇచ్చినటువంటి దేవుని మందిరానికి రాలేనండి. ఎందుకు రాలేదండి అంటే చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తే నీ ప్రాణము దేవుడు తెప్పడం చేస్తాడు. బయట ఉన్నది కాలం పేకలు లోతులు కూరుకుపోతావు. నయోమి గారు ఒక్కింటికే రాలేదు. ఇప్పుడు కొడుకుల్ని భర్తని తీసుకొని పదండి పోదాం అన్నదంతే. తీసుకొని వెళ్ళింది. ఏమంటే అదే ప్రాంతంలో ఉన్నాడు కదా బోయాజు. మరలా ఈవిడ వెళ్ళి అన్ని తిప్పలు పడి తిరిగి వచ్చేటప్పటికి బోయాజు ఎలా ఉన్నాడు? బైబిల్ గ్రంథంలో ఏమరాయబడిందంటే ఆయనంత ధనవంతుడు, బహు ధనవంతుడు అని రాస్తుంది. మామూలు ధనవంతుడు కానీ బహు ధనవంతుడట. అంటే అంత ధనవంతుడు ఇదే కరువు ప్రాంతంలో స్టాండర్డ్ అయ్యాడు. ఈరోజు సమస్య వచ్చింది కదని చెప్పేసి చేతులు ముడుచుకొని కూర్చుంటే నీ సమస్యలు పరిష్కారం కావు. నీ ఉన్న స్థలంలోనే ఆయనకు మార్పు దావీదు అది నేర్పిస్తున్నాడు. సంసోను అదే తనున్న స్థలం ముందు ప్రార్థన చేస్తే కిలోమీటర్ దూరం వెళ్ళి సంసోనుడికి అక్కడ మంచినీళ్ళు ఉంటాయన్నాడా? దప్పుడుతో ఉన్నాడు, ఆశతో ఉన్నాడు, తనకి అవసరమైన దాని కోసం ఉన్నాడు. దేవుడి సన్నిధి నుంచి సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు అంటే భూమిని చేసి సహాయమును దేవుడు ఎవరికి ఇచ్చాడు? జీవజల నీతిని సంసోనుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, ఆగరికి ఇచ్చాడు. పనికి ఇవ్వడా? నయోమిలాగా మనం పారిపోదామా? నయోమిలాగా మనం కూడా పదండి పెట్టి బడ సర్దుకొని వెళ్ళిపోతాం పదండి అనుకుని వెళ్ళిపోతే 3 రోజులు ముచ్చటే. ఇప్పుడు 3 రోజులు ముచ్చటంటే ఎలా అంటే భర్తను కోల్పోయింది, తర్వాత కొడుకులు ఇద్దరినీ కోల్పోయింది. ఇప్పుడు మరలా తిరిగి నాకు ఒక సామెత బాగా ఇష్టం. చాలా సందర్భాలు నేను ఈ మాట పలుకుతూ ఉంటాను. అలిగితే ఆయిల్ తెల్లారితే చల్లదనం కదా. ఇప్పుడు రాత్రి తెల్లలేదనుకోండి, నేను తిన్నాం అన్నాను అనుకోండి, ఏ ఇంట్లో ఉంటాం? ఆ ఇంట్లోనే ఉంటాం. నేను తిన్నాం అని చెప్పేసి ఉంటాం. మళ్ళీ తెల్లవారిన తర్వాత ఆవిడ అంటది ఇదేం ఉంది, బియ్యం లేదు, టిఫిన్ లేదు, మానేయాలి. మధ్యాహ్నం అంటే ఉదయం కూడా తినకపోతే మధ్యాహ్నం కూడా అదే ఉంది, గ్యాస్ లేదు, వండడానికి బియ్యం లేవన్నది. కడుపుగా ఏం చేస్తుంది అంటే తినమా. ఇప్పుడు నయోమి పరిస్థితి ఎలా ఉందంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తూ ఉంది? ఏ ప్రాంతంలో కరువు వచ్చిందని పారిపోయిందో మళ్ళీ దిక్కుతోచక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ ప్రాంతంలో బహు ధనవంతుడైనటువంటి బోయాజు అనే వ్యక్తి ఉన్నాడు. అంటే ఈరోజు మన జీవితంలో జాగ్రత్తగా గమనించండి. కొంతమంది తెప్పరిల్లుతూ ఉన్నారు. సమస్యలేని జీవితాలే. వారు మనలాంటి వారే, మన సంఘంలో వారే, మనతోటి విశ్వాసులే. వారు తెప్పరిల్లి పైకి లేచి నిలబడుతూ ఉన్నారు. దినదినము సమస్యలపై విశ్వాసంగానే ఉంటూ ఉన్నాం. అంటే స్టాండర్డ్ భక్తి లేదు, స్థిరత్వంతో కూడిన భక్తి లేదు. గత శుక్రవారం కూడా దీనికి జ్ఞాపకం చేశారు మీకు. ఎవరైతే స్టాండర్డ్కి నిలబడతాయి, ఈ వాస్తులు లేదా నీకు రకరకాల మూఢనమ్మకాలు అవన్నీ పక్కన పెట్టండి. నీకు దేవుని మీద డిపెండ్ అవ్వకపోతే, సంసోను నమ్ముకుంటే ఆ దవడెముకలు పట్టుకొని పారిపోవాలి. రే మంచినీళ్ళు ఇస్తావా, చంపబడ్డావంటే ఎవరికి కూడా మంచినీళ్ళు ఇచ్చును. కానీ అలా ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. మరి మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం? మన బలం మీద ఆధారపడదామా? మన జ్ఞానం మీద ఆధారపడదామా? మన తెలివితేటల మీద ఆధారపడదామా? మన శక్తియుక్తులు చేసుకుంటే అది కొంతవరకే. ఆఖరికి ఇచ్చిన బాటిల్ లాంటిదే, దిక్కులాంటిది. పొద్దులకి ఖాళీ అయిపోయిన తర్వాత దిక్కుతోచిన స్థితిలో ఎడారి ప్రాంతంలో నిలబడి దిక్కులు చూడాలి. అది దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆధారపడితే. బోయాజు చేసింది అదే. కరువు వచ్చిందని చెప్పేసి పారిపోయి ఆ నయోమిలాగా అక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు, తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు, దేవుడు ఏమి చూశాడు. దేవుడు తనని తెప్పరిలే చేసినట్లుగా తను లేచి అంటే మరలా నిలబెట్టాడు. ఆ ప్రాంతానికి బహు ధనవంతుడిగా. నేను అనుకుంటాను నయోమి గారు అలా పరిగెత్తకుండా ఇక్కడ ఉంటుంటే ఖచ్చితంగా వారు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకునేవారు. ఈరోజు ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుని ప్రార్థన మందిరంలో సహవాసంలో ప్రార్థనలో కూడుకోకుండా, సహవాసాల్లో పాల్గొకుండా, క్రమమైనటువంటి భక్తులు చేయకుండా, ఇష్టానుసారంగా మరి రకరకాల ఆలోచన విధానాలు కలిగి అవి ఏం చేస్తాములే అన్నట్టుగా నయోమి లాంటి భక్తి చేస్తే ఏ విధమైన ఉపయోగము? చదవని లేఖన భాగంలో దేవుని మీదకి వారిలాగా మీ ప్రాణము దేవుడిని వెతికితే ఎవరెవరు వెతుకుతున్నారు? వాటి వల్ల ఏ ప్రయోజనం?
ప్రార్థన చేసుకుందాం. మరి సంఘంలో చాలామంది బాలికలుగా